పాపములో ఓడిపోయినప్పుడు కన్నీరు కారిస్తే దాని ఫలితము ఉంటుంది. మనము శ్రమపడిన పాపములో తప్పకుండా విజయం సాధిస్తాం. సహోదరుడా, నేను పాపమును జయించలేను, జయ జీవితము జీవించలేను అని నీవు చెప్పినట్లయితే, నీవు అపవిత్రమైన తలంపుల ద్వారా ఓడిపోయి నీవు మంచం మీదకు వెళ్ళినప్పుడు దుఃఖముతో నీ దిండు మీద కన్నీళ్లు కార్చావా? పాపము గురించి శ్రమ పడకుండా నేను పాపమును జయించలేకపోతున్నాను అని చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఎవరైతే పాపంలో వారి ఓటమిని బట్టి దుఃఖపడుతూ ఉంటారో, పరిశుద్ధాత్ముడు వారి చుట్టూ ఒక బలమైన కోటగా ఉంటూ వారు ఓడిపోతున్న ప్రత్యేకమైన పాపమును జయించుటకు సహాయము చేస్తాడు. ఎవరైతే కేవలము మనుషుల ముందు మంచి సాక్ష్యము కలిగి ఉండి వారి బాహ్య జీవితాన్ని బట్టి సంతృప్తి చెందరో, మరియు వారి వ్యక్తిగత రహస్య జీవితంలోని ఓటమిని బట్టి దుఃఖపడుతూ ఉంటారో, అది కేవలము దేవుడు మాత్రమే చూడగలడు. అటువంటి వారు నిజమైన దేవుని భయాన్ని కలిగిన వారు. ఎవరైతే వారి వ్యక్తిగత రహస్య జీవితంలోని ఓటములు దేవుని నామమునకు అవమానమును తీసుకొని వస్తాయని దుఃఖపడుతూ ఉంటారో, వారు వారి జీవితంలో దేవుని నామమును మాత్రమే మహిమపరచాలనే ఏకైక ఉద్దేశము కలిగి ఉంటారు. ఆ విధముగా వారి వ్యక్తిగత జీవితంలో ఎవరైతే దేవుని నామాన్ని మహిమపరచాలి అనే అనురక్తి కలిగి ఉంటారో, వారు కొంచెం ఎదుగుతూ వారి ప్రాంతంలో దేవుని నామమునకు అవమానము కలుగుతుంది అని ఉన్నతమైన శ్రమలోనికి నడిపించబడతారు. యేసు ప్రభు తన వ్యక్తిగత రహస్య జీవితంలో తండ్రిని మహిమపరిచాడు కాబట్టి యెరూషలేము దేవుని నామమునకు అవమానము తీసుకువస్తుందని దాని గురించి ఏడ్చాడు. ఎవరైతే యేసు వలె ఎదుగుతారో వారి వారి ప్రాంతంలో దేవుని నామము దూషించబడుచున్న కారణమును బట్టి దుఃఖపడుతూ కన్నీటితో ప్రార్థిస్తారు. వారి ప్రాంతంలో దేవుని నామము మహిమపరచబడాలని యేసు వలె వారి హృదయములలో తృష్ణ కలిగి ఉంటారు. నేడు మనలో అనేక మంది ఇంకా అంత ఉన్నత స్థాయికి చేరుకోలేదు. ప్రియమైన స్నేహితులారా, మన పాపములలో ఓడిపోయినప్పుడు మనము యేసు ప్రభు వలె ప్రార్థించకుండా నిర్లక్ష్యము చేసినందుకు మనల్ని క్షమించమని ప్రార్థించదము. మనము కన్నీటితో ప్రార్థించి పాపమును జయించుటకు దేవుని కృపను దయచేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.